హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మహాశివరాత్రి అండి. ఈరోజు మహాశివరాత్రి వ్లాగ్ షేర్ చేస్తాను. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. యాజ్ యూజువల్ నైటే కడుక్కొని అన్నీ శుభ్రాలు చేసుకున్నానండి. ఇల్లు గుమ్మాలన్నీ కూడా చూసారా, ముగ్గులు పెట్టుకున్నాను అంతా కూడా. ఇది ముందు వైపు బాల్కనీ అండి. వెనక మారేమో అరుస్తున్నాడు. అన్నీ చక్కగా శుభ్రాలు చేసుకున్నానండి. యాజ్ యూజువల్ వీడు కూడా నాతో పాటు లేచిపోయాడండి. వాడి కోసం బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన అంతా చేసేసుకున్నానండి. శివయ్యకి అదిను. ఈరోజు నేను మా అత్తగారి ఇంటికి వెళ్తానండి. అక్కడ వీరభద్రుడి సంబరం చేస్తారండి. లంచ్లోకి మా వారికి పప్పు టమాటో వంకాయ ఫ్రై చేసి ఇచ్చానండి. అలాగే బ్రేక్ఫాస్ట్ కూడా వేసి ఇచ్చేసాను. ఆయన చేస్తున్నారు. శివాలయానికి వెళ్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను శివాలయానికి బయలుదేరి. మా చెట్టుది గులాబీ పువ్వు పూసిందండి. శివాలయానికి వచ్చానండి. చూసారండి ఎంత కిటకిటలాడుతుందో. నేను శివాలయం దర్శనంకి వెళ్ళి అక్కడి నుంచి మా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతానండి. ఈరోజు అక్కడ పండుగ జరుపుకుంటాం అన్నమాట. శివాలయం చూడండి జనాలతో ఎంత హడావుడిగా ఉన్నదో. ఇది ఎన్ఐడి డిఫెన్స్ ఏరియాలో ఉంటుందండి. అమ్మవారండి. ఆంజనేయ స్వామి వారు. అగోండి శివయ్యకి రుద్రాభిషేకం చేస్తున్నారండి. లోపల బయట ఉన్న భక్తులందరికీ కూడా అభిషేకాలు చేసి ఇస్తున్నారండి పంతులు గారు. పక్కనే సాయిబాబా ఆలయం ఉంటే సాయిబాబాని కూడా దర్శనం చేసుకున్నానండి. మా అత్తగారి ఇంటికి వచ్చేసానండి. అక్కడికి చాలా దగ్గరండి టెంపుల్ నుంచి. నా వెనకనే కళ్యాణి కూడా వచ్చింది. విజయని గుర్తుపెట్టారండి. జోష్విక్ అండి, మా మేనగోళ్ళ వారి అబ్బాయి. కొత్త మొక్కలు కదండి, వాడు ఏడుస్తున్నాడు. ముందు వెళ్ళగానే అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. కళ్యాణి నేను వెళ్ళాం. అమ్మవారు చూడండి ఎంత వైభవంగా ఉన్నారో చక్కగా. ఇదిగోనండి ఇంకా వీరభద్రుడికి అదే వీరబాబుకి పెట్టడానికి అన్ని వంట కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ చేసామండి. కల్పన అదిగోనండి మా కల్పన అక్కడ అన్నీ సర్దుతుంది, ఏర్పాటు చేస్తుంది దేవుడికి దీపారాధన చేయడానికి. అదంతా కూడా వంట కార్యక్రమాల్లో బిజీగా ఉన్నామండి. వాళ్ళు బూర్లు వేయడానికని లోపల పూర్ణాలన్నీ చుడుతున్నారండి. పులిహోర రెడీ చేసాం. నేను బూర్లు వేస్తున్నానండి. మీకు అవే చూపిస్తున్నాను నేను ఇక్కడ. పండగ ఏదైనా సరే అందరం కలిసి చేసుకుంటామండి. మా అత్తగారు అదిగోనండి మడపలన్నీ వేసేసారు. చూసారండి అల్లో మూలన ఉన్నది కదండి విభూది పండు, ఆయన్నే వీరబాబు అంటారండి. వీరభద్రుడిని విభూది పండు రూపంలో కొలుస్తాం అన్నమాట అండి. పూజ కార్యక్రమాలన్నీ పూర్తయినాయండి. ఇంకా భోజనాలకు కూర్చున్నామండి అందరమే కూడా. వాడే బట్టలు వేసుకోలేదు తీతుని. వాడికి ఇంకా అన్నప్రాసన అవ్వలేదండి. చూడండి వాడికి అప్పడాలు కావాలంటండి. అప్పడం చూడండి ఎలా పిసికేసి నలిపిస్తున్నాడు అని. భోజనాలన్నీ అయిన తర్వాత కళ్యాణి తులసి కోటని అంతటినీ కూడా అలంకరించేస్తుందండి. సాయంత్రం అంటే గరిడి కాల్చే సాంబరం కూడా ఉన్నదండి సింహాద్రప్పన్నకి. అదిగోనండి సింహాద్రప్పన్న కూడా వచ్చారనమాట. జ్యోతి ఉంటుంది కదా, దాంతో గరిడి జ్యోతిని కూడా వెలిగిస్తారండి. దీని నుంచి దేవుడి దగ్గర అంతా కూడా చూపిస్తున్నారు. ముందుగా సింహాద్రప్పన్న వచ్చారు కదండి. ఆయన ముందుగా కాళ్ళు కడిగి ఆయనకి
బొట్టు పెట్టి ఆహ్వానం చేస్తున్నారండి. ఆయనకి ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మిగిలిన కార్యక్రమం మొదలు పెడతారన్నమాట. ప్రతి చోట కూడా సంబరం చేస్తారండి. అంటే వారి వారి ప్రాంత ఆచారాలను బట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మా ప్రాంతంలో అయితే ఈ విధంగా చేస్తారు, మీ ప్రాంతంలో ఏ విధంగా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గరిడి కాల్పించడం అనే కార్యక్రమం అంతా కూడానండి వీరబాబు ఉన్నారు కదండి, ఆయన సంతోషపెట్టడం కోసంగా ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తారండి. వాళ్ళ ఆశీర్వాదం మన కుటుంబం అంతటి పైన కూడా ఉంటుందని ఒక విశ్వాసం అండి. ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని అంతటిని కూడా చేస్తారనమాట. అగొండి ముందుగా సింహాద్రప్పన్న వారికి గరిడి జ్యోతిని అంతటిని కూడా చూపించి హారతి కింద తిప్పుతున్నారు, చూసారా అండి. అగోండి అమ్మవారికి కూడా చూపిస్తున్నారు. తర్వాత ఆయనకు 4 పక్కలా చూపించి తర్వాత కింద నుండి తీసుకొస్తారనమాట అండి ఆ జ్యోతిని. అదిగోనండి అలాగా. తీసుకొచ్చి మనం శివరాత్రి గరిడి కాల్పించడం కోసం మనం ఇంత నూనె కాల్పిస్తామని అనుకుంటామండి. ఆ నూనె అంతా కూడా అయ్యే వరకు కూడా గరిడి మొత్తం కూడా వాళ్ళు పొగుడుతూ ఆ వీరబాబుని పొగుడుతూ కార్యక్రమం అంతా కూడా ఇలా చేస్తూనే ఉంటారనమాట అండి. ప్రతి ఒక్క ప్రాంతంలోనూ కూడా ఈ సంబరం చేస్తారండి. మీ ప్రాంతాల్లో కూడా ఉన్నాయా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎవరి ప్రాంత ఆచారాలను బట్టి ఆ ప్రాంతంలో అలా చేసుకుంటారు. మీ ప్రాంతంలో కూడా ఇలాగే చేస్తారా, ఇంకేమైనా మార్పులు ఉన్నాయా అన్నది తెలియచేయండి. ఇదేంటి ఈ విధంగా శివరాత్రి పూజా కార్యక్రమం అయితే ఈ విధంగా చేసుకున్నామండి మేము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ మాత్రం కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.